సో చిరంజీవి గారి గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? మంచి డాన్సర్, మంచి ఆర్టిస్ట్, సెన్సిటివ్ పర్సనాలిటీ. మీలో కోటీశ్వరుడు సినిమా వస్తుంది, ఒకటి సినిమా కాకుండా షో వస్తుంది కదా చిరంజీవి గారితో. సో ఆ రోజు చూశారు కదా చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత, అంటే పొలిటికల్గా మా ఇద్దరి మధ్య చాలా ఫైట్ జరిగిన తర్వాత, కలిసిన తర్వాత తిట్టుకోవటమే ఉంటుంది. నిజాలు చెప్తే తిట్టుకున్నట్టుంటే అట్లాగా పార్టీ సిద్ధాంతాలే కదా. తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిసింది 150th మూవీ ఇంటర్వ్యూలో. ఆయన నన్ను ఒక హీరోయిన్గా అప్పుడు ఎలా ఉన్నానో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే వాళ్ళ వైఫ్ వాళ్ళు ఆ రోజు రిసీవ్ చేసుకున్నారు. అండ్ వెంటనే మీలో ఎవరు కోటీశ్వరుడికి పిలిచారు. మళ్ళీ ఆ పాత రోజులు గుర్తు చేసుకొని డాన్సులు వేసి సరదాగా కబుర్లు చెప్పుకున్నాం ఆన్ స్క్రీన్లో. చాలా హ్యాపీగా అనిపించింది. తోటి నటించిన హీరోయిన్లు అందరూ కూడా ఏదో మధ్యకాలంలో అందరూ మీట్ అయినట్టుగా మీరు ఉన్నారు అప్పుడు. వాళ్ళు 80s, నేను 90s. సో 80s ఎప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటే వాళ్ళందరికీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. వాళ్ళు రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డ్రెస్ కోడ్తో ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా 90sలో అందరూ బిజీ, అందరూ పిల్లలు ఇప్పుడే పెరుగుతున్నారు, అందరికీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంకా చదువులో లేదా కాలేజీలో లేదా ఏదో ఆ ఇదిలోనే ఉన్నారు అందరూ. సో విజయ్, సూర్య, మన శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, మీనా, నేను, సిమ్రాన్, జ్యోతిక అందరం ఇంకా ఆ ఇదిలోనే ఉన్నాం కాబట్టి మేము ఎంజాయ్ చేయాలంటే మాకు టైం దొరకట్లా. మేము కూడా కొంచెం పిల్లలు సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేస్తాం.